దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే దేవునితో ఉదయం మాట్లాడడం వల్ల నువ్వెంతో ఆత్మీయంగా బలపరచబడతావు. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ఉదయకాలం దేవునితో గడిపే అనుబంధం ఉండాలి. కాబట్టి మీరెవ్వరు కూడా మరి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి కూడా మార్నింగ్ 5 to 6 ఇస్తున్నాం, ఈవినింగ్ ఇస్తున్నాం. ఈ దినం దేవుని వాగ్దానం. మీరు కూడా పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఖచ్చితంగా ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాం. రెండో విషయం, ఎంతోమంది యేసుప్రభుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఎంతమంది ఉన్నారో యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపాలు క్షమించబడతాయి, మీకు పరలోక నిత్య జీవం ఉంటుంది. యేసు రక్తంలో కడగబడడం ద్వారా దేవుని కృప క్షమాపణ మీకు ఉంటుంది. కాబట్టి ఇంకా మారు మనసు పొందిన వారు, రక్షణ లేని వారు సిద్ధపడండి. ఎంతోమంది మేము దేవుని నమ్మాము, నడుస్తున్నాము, మా జీవితంలో బాధలు, కష్టాలు, ఎన్నో సమస్యలు అంటారు కొంతమంది. ఇవేం మనల్ని ఏం చేస్తాయండి? అవన్నీ కామన్. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు దేవుడే మన విజయం, దేవుడే మన బలం, దేవుడే మన నిరీక్షణ, దేవుడే మన ధైర్యం. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఒకరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. రెండో మాటగా నేను చదువుతున్నాను. వారు సంతోషానందం కలవారగుదురు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆత్మీయ సంతోషం. కొంతమంది ఏమీ లేనో లెక్క, అంటే ఏదో పేదరికం అని కాదండి, ఆత్మీయమైన సంతోషం, ఆత్మ సంబంధమైన ఆనందం, ఆత్మీయతలో కలిగిన వారిగా ఉండాలి. అన్ని విధాలుగా కూడా మనం కలుగుతాం, కలిగిన బిడ్డలుగా దేవుడు ఇస్తాడు. అంటే మనం పేదవారిగా, దిక్కులేని వారిగా, ఏదో పోగొట్టుకుని ఉంటాం, దేవుడు సంతోషిస్తాడా చెప్పండి? అయ్యో మా కష్టాలను మొహం ఇలా పెట్టుకొని మీకు వాగ్దానం ఇస్తాను. నా జీవితంలో, మా జీవితంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఎవరిచ్చిన ఆనందం ఇది? ఈ దేవుడిచ్చింది. ఎవరు తీసేసి దుఃఖం నిట్టూర్పు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన యొద్దకు వచ్చే వారికి ఇది ఉంటుందట. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం నమ్ము. నువ్వు దేవుని గట్టిగా పట్టుకో. ఆయన ఏందో ఆనందించాలంటే వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో బలం పొందు. దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాక నీ దుఃఖముని నిట్టూర్పు నేను తొలగించదు. ఈరోజు వాగ్దానం, నీ దుఃఖమును, నీ నిట్టూర్పు నేను తొలగించదు. ఈ రెండు పోతే ఏముంటుందండి? సంతోషం. కాబట్టి దేవుడు మనకిచ్చే అద్భుతమైనటువంటి కృపా భాగ్యం. ఎవ్వరు దిగులుగా ఉండకండి, భయపడకండి. మన పరిస్థితులన్నీ దేవుడు చక్కపరుస్తాడు. ఒకరోజు మనం విడుదల పొందుతాం, బలం పొందుతాం. నీ కుటుంబంలో, నీ జీవితంలో, ఆర్థిక విషయాలు, అప్పుల భారంలో కృంగిపోకు. ఒంటరిగాడుగా ఉన్నప్పుడు బాధపడకు. ఎందుకంటే ఆయన నీ పక్షమై ఉన్నాడు. నీ ప్రతి భారమును ఆయన తొలగిస్తాడు, ప్రతి కన్నీటిని తొలగించి నేను దీవించబోతున్నాడు. కాబట్టి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నీ యొక్క దుఃఖమును, నిట్టూర్పు నేను తొలగించేదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరికీ మీ స్నేహితులు, బంధువులకు లైక్ చేసి షేర్ చేయండి. అనేకులు వినాలని వారిని ప్రోత్సాహపరచండి. లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఎందరో వింటారు కదండి. మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని మహింపరచండి. మీరు పంపుతున్నటువంటి రెస్పాన్స్ బట్టి ఇంకా మేము ప్రభుని స్తుతిస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం. మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఈ ఉదయం ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, అవమానాల్లో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టుదేవా, కోర్టు కేసులు కొట్టివేయబడాలి నాయన. నా తండ్రి, ఏ బాధలో ఉన్న విడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ గొప్పవారు కావాలి. అయ్యా, మా దేశాన్ని, భారతదేశాన్ని, ప్రజలు రక్షించి నాయన నీ రక్షణలో, నీ స్థిరత్వమైన నీ కృపలో ఆయన అద్భుతంగా నడిపించండి. క్రైస్తవ నాయకులు, సంఘాలని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రువు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. భారతదేశ ప్రజలందరినీ రక్షించండి. క్షేమకరమైన స్థితి దయచేయండి మా దేశానికి. అయా, జాషువా జనరేషన్ క్రైస్తవ సంఘాల్లో అపోస్తులు సేవ బయటికి రావాలి, మీరు ఆశీర్వదించండి. ఎవరు రిక్వెస్ట్ ఉదయమే పెట్టుకొని ప్రార్థిస్తున్నా అద్భుతం జరిగినట్లు, గొప్ప కార్యం జరిగినట్లు సహాయం చేయండి. ఎండ దెబ్బ, వడదెబ్బ, ఇతరులు ఏ ప్రమాదాలు లేకుండా సహాయం చేయండి. ఇదిగో ప్రభ, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ ఈ దిన దీవెనలతో నింపండి. మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద శుభములు, దీవెనలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా,
ప్రాముఖ్యంగా మరి 10, 11, 12 బెల్లంపల్లి మీటింగ్స్. ఎక్కడి నుంచైనా 3 దినాలు బెల్లంపల్లికి వచ్చి 3 దినములు ఎస్తేరు గడిపిందండి. అద్భుతమైన కార్యం చూసి దేవుని మహింపరిచింది. మరి మీరు కూడా 3 దినములు రావడానికి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు అన్నీ సిద్ధపాటు ఉంటాయి. 3 రోజులు గడపండి. మరి క్షేమంగా వెళ్ళి మళ్ళీ మీ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళండి. 10, 11, 12 3 దినాలు పరిశుద్ధాత్మతో నింపబడే అద్భుతమైనటువంటి విడుదల పొందే సభలు బెల్లంపల్లిలో పాలు పొందండి. అంతేకాక ఉదయం సాయంత్రం ఇస్తున్న ఈ లైవ్ వాగ్దానాలు మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.